ఏం మాట్లాడుతున్నావు రాఘవ? నువ్వు నీ ఫ్రెండ్స్ గొడవ పడ్డారా? మీరు ముగ్గురు ఎంత మంచిగా కలిసి తోలుగా అమ్మాయి గురించి గొడవ పెట్టుకొని విడిపోతారా బిడ్డ? ఇంద్ర ఇద్దరు కలిసి వచ్చి కుంభేసి పెళ్లి చేసుకుంటారా ఏంది? వాడు ఎవర్రా అంత క్లోజ్గా మాట్లాడుతాడు? వాన్ హెయిర్ స్టైల్ చూడు, మన హెయిర్ స్టైల్ చూడు. కంపల్సరీ వాళ్ళ టీ షర్ట్ వెనక 6 ప్యాక్స్ ఉంటారా, మరి మనోనికి రా. ఈ వీక్లో తీసుకెళ్తా జానకి, హార్ట్లో స్టంట్ అయిపోతే నా టెన్షన్ పోతుంది జానకి. ఎన్ని రోజులు నీ మీద ఉన్న ప్రేమను నా గుండెలో దాచుకొని గుడ్డు కట్టా జానకి. నీకు లిప్ రీడింగ్ తెలుసా? ఇలా రీడింగు హాయ్ రాఘవ, ఎటెళ్ళొస్తున్నావు? పండుగకు మా అత్తమ్మ వచ్చింది జానకి, ఇప్పుడే బస్ ఎక్కిచ్చేస్తాను. అవునా రాఘవ, సంక్రాంతి పండుగ ఎట్లా జరిగింది మన ఊర్లో? బాగా జరిగిందా? మన విలేజ్లో సంక్రాంతి మంచిగానే జరిగింది జానకి, కానీ ఈ సంక్రాంతికి నువ్వే మిస్ అయినావు. అవునా రాఘవ, నాకైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. అమ్మమ్మ ఊకే కాల్ చేసి రా రా అంటే వెళ్ళినగా. అవునా జానకి, ఈసారి భోగి మంటలు మీ వాడమిన్నే చేసినాం, నువ్వు వస్తావు కావచ్చు అని చెప్పి నీకు సాయంత్రం ఫోన్ చేసిన, కనీసం నువ్వు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలే కదా. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అత్తయ్యలు మామయ్యలు ఉంటారు కదా, ఫోన్లు మాట్లాడి అస్సలు కుదరదు రాఘవ. అదే జానకి, మీ నాన్న దగ్గర కళ్ళు తాగేటప్పుడు చెప్పింది ఇట్లా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్పేసి, మేము కూడా అర్థం చేసుకున్నాం. అవునా, మీరు మీ ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు కదా, మొత్తం వాట్సాప్ ఓపెన్ చేస్తే మీ స్టేటస్లే వస్తున్నాయి. ఏదో జానకి, సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ, ఇక మా అంతలో మేము ఎంజాయ్ చేసినాం. అబ్బా, నేను ఒక్కదాన్నే మిస్ అయినా. నెక్స్ట్ ఉగాది ఉంది కదా, ఉగాదికి మీరు మీ ఫ్రెండ్స్ మా ఇంటికి రండి, ఉగాది పచ్చడి చేసి పెడతా. ఉగాది అంటే ఇంకా 2 నెలలు ఉన్నది జానకి, ఇక నీ బర్త్డే దగ్గరికి వస్తుంది కదా, ఆ బర్త్డే దావత్తు మా ముగ్గురికి సెట్ చేయరాదు? అబ్బా రాఘవ, నా బర్త్డే గురించి నీకెలా తెలుసు? ఏదో రకంగా తెలుసుకున్నా కానీ మా ముగ్గురికి అయితే కొంచెం దావత్ సెట్ చేయరాదు? అబ్బా రాఘవ, ఈ తాగుడి దావత్ నాకు అసలు నచ్చాయి. నేను వెళ్తున్నా, బాయ్. సరే జానకి, జాగ్రత్త వెళ్ళు, బాయ్. సరే రాఘవ. అరే సూర్య, ఆ లోనోడు ఫోన్లో ఫోన్లు చేస్తాను, మనీ సెట్ అయినాయారా? నా డబ్బులు సెట్ అయినాయి రా, రేపు కట్టేస్తే అయిపోతుంది. నీ సెట్ అయినాయారా? అరే నేను సెట్ కాలేరా, నాకు కూడా దూరం రా ఎక్కడన్నా. అరే నా పైసలు నేను సెట్ చేసుకొని ఇక సుక్కలు చూసిండ్రా, ఇక నీకెక్కడ సెట్ చేయాలరా? మరి ఎట్లా రా సూరి, వాడు ఏమో ఫోన్లో ఫోన్ చేస్తాను కదరా. అయినా ఆ నెంబర్ ఆఫ్లో పెట్టుకోమన్నా కారా, ఎందుకు ఆన్ చేసినావురా? అరే నాకు ఉన్నది ఒకటే నెంబర్, దాన్ని అప్లై పెట్టుకుంటారా? అసలు ఈ పైసలు ఎట్లా సెట్ చేయాలి నాకు అర్థమైతే లేదు. అరే ఒక పని చేద్దాం, రేపు నా లోన్ క్లియర్ చేద్దాం రా. ఇల్లుండి మళ్ళీ లోన్ తీసుకుంటా, ఆ పైసలు నీకు ఇస్తా, నీకు క్లియర్ చేసుకో, తర్వాత నీకు ఉన్నప్పుడు నాకు. థ్యాంక్ యూ రా సురేష్. ఓకేరా. నాన్న, కార్తీక్ అన్న వచ్చిండు, నేను కలిసిండా? లేదు బిడ్డ, కలవలేదు. ఎందుకు? నాన్న, కార్తీక్ అన్న వాళ్ళ డాడీకి హెల్త్ ఏం బాగుంటలేదట, నీకేనా తెలిసిందా? నేను తమ్ముని వాళ్ళ ఛానల్ అవుతుంది బిడ్డ, ఎందుకు రా, ఏమైందట్రా? బాబాయ్కి హార్ట్లో ప్రాబ్లం ఉందట నాన్న, హెల్త్ అసలు మంచిగా ఉండట్లేదట, హార్ట్లో స్టంట్ అయిపోయాలట నాన్న. అవునారా, ఈ విషయం నాకు తెలియదు కదరా. నాన్న, నీకు మన విలేజ్లో ఎవరు చెప్పలేదా బాబాయ్కి ఇట్లా అయిందని? తెలియదు బిడ్డ, నాతో అయితే వాళ్ళు అనలే, తెలిసిపోయి నీకు అలపోతున్నారా? అవునా అన్న, ఎవరి ఆరోగ్యం ఇప్పుడు ఇట్లుంటుందో అర్థమైతలేదు, నువ్వు కొంచెం పొలం పనులు తగ్గించు. ఒకప్పుడు మంచి తిండి తినేదిరా, ఇప్పుడు అంతా కల్తీ అయిపోతుంది. ఆ కల్తీ కాబట్టి ఎవరి ఆరోగ్యం ఎప్పుడు ఖరాబ్ అవుతుందో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఏమో నాన్న, నువ్వైతే తాలెక్కులు బంద్ చేసి కొంచెం పొలం పనులు తగ్గించు. సరే బిడ్డ, అప్పటికి ఎందుకు చేస్తాను రా, ఎక్కువ కూలలో పెట్టి చేయిస్తాను కదా. ఆకలి అవుతుంది, తొందరగా టిఫిన్ తీసుకురావే అమ్మా. అత్త నాగరా, అలా చేసేదానికి ఆలస్యం అవుతుంది. అమ్మ పూరి మస్తు చేసినవే. ఏదో తీరాది బిడ్డ, నాకు చేయొచ్చినట్టు చేసిన. అమ్మ నువ్వు ఎట్లా చేసినా కూడా, నువ్వు బయట ఎన్ని హోటల్లో తిన్నా, ఎవరి ఇంటాల్లో తిన్నా కూడా అమ్మ చేతి వంట అంటే అదో టేస్ట్ ఉంటుంది అంతే. ఇక సరే కానీ బిడ్డ, బిట్టుగానికి పూరీలు అంటే ఇష్టం కదా బిడ్డ, ఫోన్ చేసి రమ్మని రాదు? ఏం దోస్తుగాలే అమ్మ, వాళ్ళు నాకు చెప్పకుండా ఏమేమో కథలు పడతారు అట్నే. ఇప్పుడిప్పుడే వాళ్ళ గురించి అన్ని విషయాలు తెలుస్తున్నాయి. మళ్ళీ ఏమైంది బిడ్డ, మళ్ళీ దేని గురించి గొడవ పడ్డారు? మళ్ళా గొడవల పడు కాదే అమ్మ, వాళ్ళట ఇప్పుడు మన ఫోన్లల్లో యాప్లు వస్తాయి కదా, యాప్లలో లోన్లు తీసుకొని పైసలు వాడుకుంటారట. గంత ఎత్తాళ్ళు కనీసం ఒక మాట కూడా చెప్తలేరు. వాళ్ళు ఏం అవసరం ఉండి తీసుకున్నారో తీరాదు బిడ్డ, వాళ్ళు అప్పు తీసుకుంటే వాళ్ళే కట్టుకుంటారు కదా, మనకెందుకు తీరాదు? మనకెందుకంటే ఏంది అమ్మ, వాళ్ళు మన దోస్తులు కాదా అని అట్లా యాప్లలో లోన్లు తీసుకున్నాం అనుకో, రేపటి రోజున కరెక్ట్ కట్టకపోతే ఫుల్ ఇంట్రెస్ట్లు ఎత్తాడు, తర్వాత పోలీస్ కేసులు అన్నీ వేరే వేరే అన్ని కథలు ఉంటాయి తెలుసా. పోలీస్ కేసులా? ఈ బాడకావులు గట్లెందుకు తీసుకుంటారు? మనకు వాళ్ళకి అక్కెరు ఉన్నట్టుగా రాజిరెడ్డినో వాళ్ళనో సర్పంచ్నో ఎవరిని నడుకొని తీసుకోపోయిండ్లు.
ఏమోనే అమ్మాయి వాళ్ళు ఎందుకు అట్లా చేస్తారో నాకు అర్థమైతలేదే. ఇంత ఆనందం చేస్తాళ్ళు ఈ రోజు వరకు నాకు ఒక్క ముచ్చట చెప్పలేదు. ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకుంటాళ్ళు. మన ఊర్లో ఆ శంకర్ గారిని చూసినావా, ఆ శంకర్ గారు చెప్తే నాకు వాళ్ళ గురించి తెలిసింది. ఏమో బిడ్డ వాళ్ళు తీసుకొని కానీ వాళ్ళ తెరువుకైతే పోకు, వాళ్ళ జోలికి పోకు. నీకు ఏమైనా పైసలు అవసరం ఉంటే నేను ఇస్తా. మనకెందుకంటే ఏంది అమ్మ, నాకు అవసరం ఉంటే నేను పైసలు నిన్ను అడుగుతా, లేకుంటే ఇక బయట ఎక్కడైనా పుట్టించుకుంటా. కానీ ఇట్లాగే యాప్లలో లోన్ తీసుకొని గట్రా చిల్లర చేస్తా చేయను. ఇప్పుడు పోతాను మరికా అన్నారట, వాళ్ళు ఎందుకు అట్లా చేసినా వాళ్ళ సంగతి చెప్తా పోయి. ఇక సరే బిడ్డ, పోతే కానీ లొల్లులు అయితే పెట్టుకోకుండా నిమ్మలంగా మాట్లాడుకోండి. సరేనే అమ్మా. అరే టాంకి దగ్గరనే ఉన్నారు, వచ్చేటప్పుడు ఒక సిగరెట్ తీరా. సరే తొందర రారా. శంకర్, నీకోసమే మేము ఇంటికి వెళ్తున్నా. నీతో మాట్లాడడానికి నీ నెంబర్ లేదు నా దగ్గర. అవునా జానకి, నాతో మాట్లాడే పని ఏమున్నది? అదే రాఘవన్ వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా అన్నారని చెప్పినావు కదా, దాని గురించే మాట్లాడదాం అనుకున్నా. ఆ విషయం నాతో మాట్లాడేది ఏమున్నది జానకి? వాళ్ళు చెప్పిలో నీకు చెప్పినా? అదే ఆ మ్యాటర్ గురించి నేను రాఘవాళ్ళ దగ్గర మాట్లాడినా. వాళ్ళు నీతో జోగ్గా మాట్లాడినట. ఇంకోసారి ఈ విషయం ఎవరికి చెప్పకిగా. పెళ్లి చేసుకుంటాం, లవర్లు బైక్లో తిరిగి అని చెప్పేసి అని అన్నారు. ఇసొంటి ఎవరైనా జోకులో మాట్లాడతారా? అదే శంకర్, అయిపోయినదో అయిపోయింది. దీని గురించి ఎవరి దగ్గర డిస్కస్ చేయకు, మళ్ళీ ఏం చెప్పకు. సరే జానకి, నువ్వు నాకు చెప్పిన కదా ఇంకోసారి ఎవరితోనా నన్ను. సరే శంకర్, ఇంకోసారి నా గురించి వాళ్ళ దగ్గర తీయకు. నా వల్ల వాళ్ళు ముగ్గురు గొడవ పడుతున్నారు. నేనేదో నీ మంచి కోసం చెప్తాను, నానే తప్పు కొడుతున్నావు జానకి. అరే శంకర్, నీ గురించి తప్పు పట్టడం కాదు, నా మంచి కోసమే చెప్పినావు. కానీ మన విలేజ్లో వాళ్ళ ముగ్గురు ఎంత మంచి ఫ్రెండ్స్ మనకు తెలుసు కదా. నా వల్ల వాళ్ళు గొడవ పడుతున్నారు. మంచి ఫ్రెండ్సే, ఇంకా వాళ్ళ గురించి నీకు పూర్తిగా తెలియదు. నాకు ఎవరి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు శంకర్. నువ్వైతే నా గురించి ఎవరి దగ్గర మాట్లాడకు. అరే బిట్టు సురేష్, ఇదే నారిగా దోస్తానంటే అంటే మీరు ఏం చేశారో నాకు తెలియదు అని చెప్పేసి అనుకుంటారా? మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మొత్తం అమ్ము చేస్తారా మీరు? అరే ఏమైంది రీసెంట్గా, ఎందుకంటే సీరియస్ అవుతున్నారా? అరే మనం ఏమనుకున్నావురా, బెట్టింగ్ యాప్లో జోలికి పోవద్దు, ఆన్లైన్లో గేమ్స్ ఆడొద్దు, యాప్లలో లోన్లు తీసుకోవద్దని చెప్పేసి అనుకున్నాం కదా. మళ్ళీ మీరు నాకు తెలియకుండా యాప్లలో లోన్ ఎట్లా తీసుకున్నారా? మీకు ఏమైనా పైసలు కావాలంటే ఎవరి దగ్గర అప్పు తీసుకుంటాం కదరా, నాకు చెప్పకుండా మీరు ఎట్లా లోన్ తీసుకున్నావు చెప్పురా. ఇదే నారిగా దోస్తానంటే. అరే కొంచెం పైసలు అర్జెంట్గా అవసరం ఉండేరా, అందుకోసమే అర్జెంట్గా లోన్ తీసుకున్నా. అదేరా, అర్జెంటుగా ఏమైనా అవసరం ఉన్నాయంటే మీ అయ్యకు మాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది లేరురా, వాళ్ళ దగ్గర మన ఊరు ఎవరి దగ్గర అడిగి అప్పు తీసుకుంటాం కదరా. అరే ఇక నాకు టైం మీద ఏం దొరకలేదురా, అందుకే 10,000 లోన్ తీసుకున్నా. సరేరా, ఇక నీకు 10,000 అవసరం అని చెప్పి నువ్వు లోన్ తీసుకున్నావురా. ఇప్పుడు నిన్ను చూసి బిట్టువా కూడా లోన్ తీసుకున్నాడా? కనీసం ఈ విషయం నాకు చెప్పిల్లారా? శంకర్ గారు చెప్తే నాకు ఈ విషయం తెలిసింది. అరే నాకు కూడా కొంచెం అవసరం ఉండరా, అందుకే లోన్ తీసుకున్నారా నేను కూడా. సరేరా బిట్టు, ఇక మీకు నచ్చినట్టు మీరు తీసుకోవాలరా, ఇక ఏది పడితే అది చేసుకోవాలి. ఇక ఇదేనారా దోస్తా అనుకున్న విలువ? ఎప్పటిలో చూస్తానా నేను, ఎప్పుడైనా మీరు ఇద్దరు ఒకటి నన్ను ఒక్కరిని వేరు చేస్తారా? ఏ ఊకరా చింటిగా, ప్రతిదానికి పట్టిన ఫీల్ అవుతావు. ఆల్రెడీ పైసలు సెట్ అయినారా, రేపు కట్టేస్తాను. ఇక నెక్స్ట్ టైం నీకు చెప్పకుండా ఏం చేయం తీరయ్యా. అవునరా చింటు, నువ్వు చెప్పండి ఏం చేయము. ఇక ఏమోరా బిట్టి, ఇక మీరు అనేటి అన్ని అంటారు, చేసేటి అన్ని చేస్తారా. ఇక మళ్ళీ చెప్తాను రా, మనం మళ్ళీ ముగ్గురము బెట్టింగ్ జోలికి పోవద్దు, ఆన్లైన్లో గేమ్స్ ఆడొద్దు, యాప్లలో లోన్లు తీసుకోవద్దు. ఇది మాత్రం ఫిక్స్ రా. ఇక ఓకేరా చింటూ. నేను అప్పటికి చెప్తున్నాను రా, వాడిని వెళ్తూ ఫీల్ అవుతారని. నువ్వే కాదనుకుంటే లోన్ తీసుకున్నావు నువ్వు. అరే వానికి ఇట్లా తెలిసిందిరా, ఆ శంకర్ అన్న వల్లనే వానికి తెలిసిందిరా. నాకు కొడుకుని ఏదో రోజు ఉతుక్కాలరా మెత్తగా. మనం అంతరా అంటే నువ్వే అద్దు అని ఆపుతాయి. సరేరా, అయిపోయింది అయిపోయిందిరా. ఏదో ఒక రకంగా ఈ లోన్ పైసలు కట్టేద్దాం. ఈ యాప్ల జోన్కి బెట్టింగ్ల జోన్కి అస్సలే పోవద్దురు ఇక. అంతేరా సూరి. బిడ్డ కార్తీక్ అన్న ఏ కంపెనీలో జాబ్ చేస్తాను, ఎక్కడ చేస్తాను రా? కార్తిక్ అన్న బెంగళూరులో బాష్ కంపెనీలో జాబ్ చేస్తున్నట్టు నాన్న. అవును ఆ బిడ్డ, నేను కూడా బీటెక్ కంప్లీట్ అవుతాను కదా. మరొకసారి కార్తీక్ అన్న ఫోన్ చేసి ఆయన కంపెనీ అయినా ఆఫర్ను అడిగి తెలుసుకోపోయినావు. అన్నయ్యనే నాకు చెప్పిండే, బీటెక్ అయిపోయిన ఒకసారి నాకు రెజ్యూమ్ పంపించమని చెప్పిండు. సరే బిడ్డ, అన్నయ్య ఏదో ఉండదు పంపిరా. కానీ నాన్న బెంగళూరు అంటే చాలా దూరం కదనే, అక్కడేం జాబ్ చేస్తా. నేను హైదరాబాద్లో ఏదో ఒక జాబ్ చూసుకుంటా. అట్లా బిడ్డ, నువ్వు చదివిన చదువుకు ఎక్కడ జాబ్ అయితే అక్కడ చేయాలి కాదురా కంపెనీలా. నాన్న హైదరాబాద్ అంటే వరంగల్కి దగ్గరగా ఎప్పుడంటే రావచ్చు పోవచ్చు, కానీ బెంగళూరు అంటే చాలా దూరం కదా నాన్న. బిడ్డ నాయన నువ్వు ఏ రంది పెట్టుకోకరా, పొలాలు ఇల్లు అన్ని జాగ్రత్తగా చూసుకుంటా. జాబ్ ఎక్కడ వచ్చినా చేయాలి కాదురా. అబ్బా నాన్న, నేను వదిలేసి అంత దూరం పోయి నేను జాబ్ చేయలేనే. చేసి హైదరాబాద్ చేస్తా, లేకపోతే ఇంట్లోనే ఉంటా. ఇప్పుడు నాన్న ఎక్కడికి పోతాను రా? నీ లైఫ్ నీ జీవితం ముఖ్యం, నువ్వు జాబ్ గురించి ఆలోచించాలి. కానీ నీ బీటెక్ అయిపోయాక ఇంకా 2 నెలలు అయితే 2 నెలల వరకు ఆలోచించండి. అటు ఇంకా విషయం అది అది కూడా తర్వాత బిడ్డ ఫస్ట్ అన్నం తినిపో. అలుగుడు కాదే నాన్న, నేను చేసి హైదరాబాద్లో చేస్తా, లేకపోతే ఇంట్లోనే ఉంటా.
అరే ఈ న్యూ ఇయర్కి సంక్రాంతికి అసలు దావతే చేసుకోలేరా, మంచిగా నైట్ సిట్టింగ్ వేద్దామారా? అవునరా నీ సంక్రాంతికి మంచిగా కూర్చుందాం అనుకుంటే ఈ రాయేష్ గారు కాబట్టి మొత్తం లొల్లులయ్యే దావత్ కాస్త మొత్తం ఆగమైంది. అవునురా, ఇక రాత్రి ప్రశాంతంగా తాగుదాంరా, కక్కేదాకా తాగుదాంరా, ఇక రేపటికెళ్ళి తాగుడు దొరికే పోదురు ఇక. అరే బిట్టు కానీ దండం పెడతారా, నువ్వు తాగుతావు కానీ ఇక తాగరా అని చెప్పేసి అనకురా. 31st రాత్రి గిట్లనే అన్నావు, మళ్ళీ ఫస్ట్ రోజు తాగినావు, మళ్ళీ తాగరా ఇదే లాస్ట్ రోజు అన్నావు. ఇప్పుడు సంక్రాంతికి తాగినావు, మళ్ళీ ఇప్పుడు అట్లే అంటున్నావారా? ఇని మా చెవులు నొత్తానేరా. అరే మనం ఏమనుకున్నారా, పుట్టలు వస్తానే బీర్లు బంద్ చేయాలనుకున్నారా? ఇప్పటికైనా ఒక బీర్ అన్న తాగినారా? అందుకే మంది అవుతాను రా, మాట అంటే మాటేరా నేను. ఆహా, అంటే ఈరోజు మంది తాగితే ఇక ఈ రోజు నుంచి మంది కూడా తాగుడు బంద్ చేస్తావారా మొత్తమే? అంతేరా, ఇక ఏదైనా పెళ్ళిలో ఫంక్షన్లు ఉంటే తాగుతుంది తప్ప ఇక రెగ్యులర్గా తాగుడు బందరా ఇక. సరేరా బిట్టు. అరే సురేష్, ఇక మనం కూడా ఇవాళ నైట్ మంచిగా గట్టిగా తాగుదాంరా. ఇక నెక్స్ట్ రేపటి నుంచి వెళ్ళి ఏదన్నా పెళ్ళిలో ఫంక్షన్ ఉంటే తప్ప ఇక మనం తాగుడు జోలికే పోవద్దురా. ఓకేరా చింటుగా, మరి ఏం తాగుదాం, మనసుకి ఎంత తీసుకుందామని చెప్పురా నువ్వే. ఇక నాదే ఉన్నదిరా, ఇక బిట్టుగాడు ఏం మంది తాగుదాం అంటే అదే తీసుకుందాం ఇవాళ. ఈ రోజుకే లాస్ట్ కాబట్టి మంచి మంది తాగాలి. అరే చింటిగా నేను చెప్తా, రాసుకోరా నువ్వు. అరే జానీ వాగర్లో రెడ్ లేబుల్ తాగుదాంరా, 2 ఫుల్ బాటిల్ రాసుకోరా చింటిగా. అరే ముగ్గురికి 2 ఫుల్ బాటిల్ అంటే తాగలుగుతామారా? అరే వాడు ఏమన్నారా, కక్కే దాకా తాగాలన్నాడు. మళ్ళీ నువ్వే నాకు సరిపోలేదురా, మళ్ళీ పోదాంరా అంటే అవసరం రా? సరే రాస్తాను లేరా. అరే మా స్టఫ్ ఏం తీసుకుందాంరా? నాకైతే నాటుకోడి పులుసును చపాతి ఉండాలిరా. ఓకేరా బిట్టు, నాకైతే బేజా ఫ్రై ఉండాలి, గ్రిల్ చికెన్ ఉండాలిరా. మరి నీకేం కావాలా సూరి? ఈ చికెన్ ఎందుకురా, మందు తాగుతున్నాం కాబట్టి మటను తల్లికాయ మందు కాంబినేషన్లో సూపర్ ఉంటుంది. ఓకేరా, ఇంకేం తీసుకుందాంరా మరి? అరే మంచిగా తాగుదాం. అరే బిట్టుగా నువ్వు మాత్రం డిచ్ కాకురా. ఏం రిచ్ అవుతారా? సరే డిచ్ కాకురా, మంచిగా తాగిన తర్వాత వరంగల్ పోయి కుర్చీకి పోదాం, మంచిగా కడుపు నిండా బిర్యానీ తినేద్దాం. సరేరా, మంచిగా కొంచెం తాగి ఉంటాం కాబట్టి మనకు ఒక ఫ్యామిలీ ప్యాక్ అయితే సరిపోతుంది, ఒక ఫ్యామిలీ ప్యాక్. అరే చింటిగా ఫ్యామిలీ ప్యాక్ మన ముగ్గురికి ఏం సరిపోతారా? చూడు ఎంత ఉన్నాయా, జంబో ప్యాక్ రాయి. ఓకేరా, జంబో అంటే 1000 ఉంటుంది కదరా, 1000. అరే చింటిగా కొన్ని ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కూడా రాయిరా, మందులోకి మంచిగా ఉంటుంది. బిట్ మొత్తం వేరే లెవెల్ ఉన్నది కదా టేస్ట్. డ్రై ఫ్రూట్స్ సోడాలు, వాటర్ బాటిల్ ఇవన్నిటి కలిపి 1000 రూపాయలు వేసుకుంటాను రా. ఇక్కడ చాలరా, నైట్ కడుపు నిండా తాగాలి, ఎంజాయ్ చేయాలి, అంతేరా. రెడ్ లేబుల్ ఫుల్ బాటిల్ 2300, ఈ 2 1000 రూపాయలు, 1000 టోటల్ వచ్చేసి 8200. 8200 ముగ్గురం అంటే ఎంత పడుతుంది? 2700 చిల్లర పడుతుంది. అంటే ఇక రౌండ్ ఫిగర్ 3000 వేసుకుంటే అయిపోతుంది. అరే ఇక మనిషికి 3000 వేసుకున్నాం అనుకో, నైట్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చురా. ఇక తీయరా పైసలు. ఏంద్ర చింటిగా మనిషికి 3000 పడుతుందా? ఒక్క నిమిషం ఆగు, నా బ్యాలెన్స్ చెక్ చేస్తా. ఇగో దాంట్లో 536 రూపాయలు. 536 రూపాయలు నారా? అరే సూర్య, నీ అకౌంట్లో రా. నాట్లన్నారా? ఒక్క నిమిషం చెక్ చేస్తావు. 138 రూపాయలు ఉన్నాయిరా. నీ దగ్గర ఉన్న 138 రూపాయలకు, వాని దగ్గర ఉన్న 536 రూపాయలకు మొత్తం మనకు రెడ్ లేబుల్ ఫుల్ బాటిళ్ళు, చికెన్లు, మటన్లు, తలకాయలు, ఇంకా వానికి నాటుకోడి విత్ చపాతీ అట. కనీసం రెడ్ లేబుల్ కోటరా నత్తారా మీ దగ్గర ఉన్న పైసలకు? ఎందుకు వచ్చింది అట్లా మాట్లాడుతున్నావు? ఈసారి నువ్వు పెట్టరా, నెక్స్ట్ టైం మేము పెడతాం. ఎంత పెడతాను మా అంటే 70-100 పెడతాను. మళ్ళీ ఇంకోసారి మీరు పెట్టుడేందిరా? ఈరోజు తాగితే లాస్ట్ అని చెప్పేసి అనుకున్నాం కదరా. ఇగో మనిషికి 3000 ఇస్తేనే ఈరోజు నైట్ దావచ్చురా, లేకపోతే క్యాన్సల్. చింతగా నేనెందుకు ఇవ్వాలరా పైసలు? నేను పైసలు ఇవ్వాలరా, మీరు ఏమన్నారు ఒకసారి గుర్తు చేసుకోవాలి. దమ్ముంటే చూడరా సురేష్, మేము 4:30కే పోతాం వాకింగ్. అంతేరా, దమ్ముంటే చూడరా సురేష్, మేము 4:30కే పోతాం వాకింగ్. దమ్ముంటే చూడరా సురేష్, మేము 4:30కే పోతాం వాకింగ్. పోకపోతే మేము ఇస్తాం నీకు పార్టీ, లేదంటే నువ్వు ఇవ్వాలి మాకు పార్టీ. దమ్ముంటే చూసుకోరా సురేష్ అన్నారు కదా, మీరు అసలు రన్నింగ్ వెళ్ళారా ఒక్కరోజు అన్న? ఈ సంవత్సరం మొత్తం మీరే దావత్ ఇవ్వాలి పార్టీలకు, నేను ₹1 కూడా ఇవ్వ. అరే అట్లా కాదా సురేష్, నాకు డిస్క్ ప్రాబ్లం ఉన్నాయని చెప్పి నీకు తెలుసు కదరా. డాక్టర్ ఏమన్నాడు? ఈ వాకింగ్లు రన్నింగ్లు బంద్ చేయమన్నాడు. అరే నీకంటే డిస్క్ ప్రాబ్లం ఉన్నదిరా, మరి బిట్టుగానికి ఏమైందిరా? ఇంకా ఈతులకు వీడియోలు తీ అన్నారుగా, నాకు ఆ వీడియోలు అన్నీ ఉన్నాయి, నేను ₹1 పెట్టారా. అరే సూర్య, చింటి గారు రాని ఎట్ట పోతాం రన్నింగ్ అయింది ఏదో అయిపోయింది. అరే చింటూ, ఈసారి దావత్ చేయరా నువ్వు? నేను దావత్ తిన్నారా? నీ దాంట్లో 536 138 రూపాయలు ఉన్నాయిరా, నా దాంట్లో ఎంత ఉన్నాయో తెలుసారా? 33 రూపాయల 16 పైసలు ఉన్నాయిరా. ఇక ఈ పైసలతోటి మనం ఇక నైట్ మస్తు దావత్ చేసుకోవచ్చు. ఇక సరేరా చింటుగా, ఇది అంతా కాదు కానీ మనం ముగ్గురు దాంట్లో కలిపి ఒక 800 అవుతాయిరా. మీ మామకాడ 2 లొట్లు కలిపి చెప్పుకుందాం, ఒక చికెన్ తెచ్చుకుందాం, కుండ చికెన్ అనుకుందాం. సరేరా, ఇక
మొత్తం రెడ్ లేబుల్, జానీ వాకరు, మటను, చికెను, తలకాయ, ఇంకేంటిరా డ్రై ఫ్రూట్స్ ఏదో ఒకటి రాత్రి సెట్ చేయాలి ఇక. ఏంది రాసింటిగా అటు ఇటు చేసి నాయనలకి బొక్క పెడతారా? కళ్ళుకు చికెన్కి ముగ్గురికి సమానమే, ఏదైనా ముగ్గురు సమానం వేసుకుందాం. అరే 7,500 నన్ను పెట్టా అన్నావురా, పైన 500 నువ్వు పెట్టడానికి చేసామానం అంటానావారా? ఈ దండం రా రే బిట్టు ఇక. అరే చింటూ, శంకరాడు వచ్చిండ్రా. హలో. అరే వానికి మనం ముగ్గురం ఎప్పుడెప్పుడు గొడవ పెట్టుకుందామా అని చెప్పేసి చూడాలని ఉన్నదిరా. ఏం చేద్దాం తెలుసా, లోన్ యాప్ మీద అని చెప్పి నేను తిడుతా, మీ ఇద్దరు లొల్లి పెట్టుకోళ్ళి లాస్ట్కు ఈ ప్రాంక్ అని చెప్పేసి అందాం, మన ఫీజులు అవుట్ అవుతాయి ఇక. ఓకేరే చింటూ, నువ్వు స్టార్ట్ చేయరు ఇక. మరి కింద పొలం కాడికి వచ్చిండ్రా, ఒక 10 నిమిషాలు అత్త. అరే సురేష్గా, నాకు తెలియకుండా మీరు లోన్ యాప్లో లోన్ ఎట్లా తీసుకుంటారా? అరే నాకు పైసలు అవసరమా, నేను తీసుకున్నారా? ఏం చేయమంటావు ఇప్పుడు? అదే నీకు పైసలు అవసరం నువ్వు తీసుకున్నావురా, మరి నిన్ను చూసి మళ్ళీ బాగా కూడా చేసుకున్నారా? కనీసం ఒక మాట ఎప్పుడారా మీరు తీసుకునేటప్పుడు? అరే వాడిని నేను తీసుకోమన్నారా? వాడే తీసుకున్నాడు. అంటే నిన్ను చూసి వాడు, వాడిని చూసి మీరు, అంటే మీ ఇద్దరు నా దగ్గర కథలు పడతారా? నాకు అర్థం కాదు. ముగ్గురు కలిసి ఏదో గొడవ పడుతున్నట్టున్నారు కదా. అరే నాకు కూడా పైసలు ఉండే తీసుకున్నారా? నేను నీకు ఇద్దాం అనుకున్నాను, టైం రాలేరా? ఏం టైం రాలేరా? పొద్దుగా లేతే ముగ్గురం కలిసి తిరుగుతాను, తింటాను, పంటానురా. నాకు కనీసం ఈ మాట చెప్పినా తెలియదారా నాకు? ఓహో, లోన్ల గురించే నా లొల్లి. నేను వేసిన భావం మంచిగా వేరింది. అరే నాకంటే పైసలు అవసరం నువ్వు తీసుకున్నారా? మరి బిట్టుగా నేను తీసుకోమన్నారా? అరే నువ్వు తీసుకున్నావనే కదా వాడు తీసుకున్నది, వాడి మీద నువ్వు చెప్తావు, నీ మీద వాడు చెప్తారు. ఇదేంద్రా నాకు అర్థం కాదు. అరే నా పైసలు అయితే రెడీ అయినాయిరా, వానికే పైసలు వెళ్తాడు. అవునారా? ఇంకా నీ పైసలు రెడీ కాలేదారా? అరే సురేష్, నా గురించి నీకు అవసరం లేరా? ఎట్లా లేచి లోన్ కట్టుకుంటారా? నేను అరే ఏళ్ళు చూసి మాట్లాడకురా, ఏళ్ళు ఇడతా బిడ్డ. ఏందిరా ఇరు? ఈ దెబ్బతో ముగ్గురు దోస్తుల పని అయిపోయినట్టే ఇక. అరే ఏళ్ళు నుంచోకురా, ఉండాలి. అయిపోయిందిరా. అరే చింటిగా నీకు అడుగు నొప్పు, నేను మధ్యలోకి రారా. అరే ఏం కాదు, అరే లొల్లి పెట్టుకోకుండా నేను తీసుకోమంటే నువ్వు తీసుకుంటావా? శంకర్ అరే ఒకసారి రారా. అరే అరే అద్దురా. రాఘవ, మీ ముగ్గురు దోస్తుగాలు ఎందుకు లొల్లి పెట్టుకుంటా ఏంది? ఏమైంది రాఘవ? బిట్టు సూరి ఏమైంది? ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? అరే శంకర్ గా నీకు అవసరం లేదు, నువ్వు ఇక్కడ పోరా. అరే నువ్వు నా గురించి చెప్తాను. ఏంద్రా నువ్వు నన్ను అంటావా? ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, ఎందుకంటే గల్లలు గల్లలు పట్టుకొని కొట్టుకుంటారు. కూర్చొని మాట్లాడుకుంటే ఏం లేదు, ఇక తాడు లొల్లి పెట్టుకోకుండా అద్దరా ఏదైనా ఉంటే మాట్లాడదా, కూర్చొని మాట్లాడదాం రా. అరే ఆపుతారా? ఏంది రాఘవ ఇవ్వరాగా కొట్టుకొని నన్ను చూసి నవ్వుతాలు? ఏంది శంకర్, నువ్వు ఎప్పనిప్పంచోల్లో మీ ముగ్గురం గొడవ పడితే చూడాలని చెప్పేసి అనుకుంటాను కదా, అందుకే అట్లా నీ ముందు ప్రాంక్ చేసినాం. హ్యాపీ ఇప్పుడు? శంకర్ గారి ఫీజులు అవుట్ అయినట్టున్నాయిరా. అరే చింటిగా నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంటిదిరా? ఇప్పుడు శంకర్ గారిని ఎట్లా ప్రాంక్ చేసినావు, జానకితో ఒక ప్రాంక్ చేద్దామారా. దేని గురించిరా? లవ్ విషయం ఉన్నది కారా, నువ్వు లవ్ విషయంలో ఒక ప్రాంక్ చేద్దాం. నువ్వు లవ్ ప్రపోజ్ చేసినట్టు చెప్దాం, ఓకే అంటే ఓకే అన్నది, లేదంటే ప్రాంక్ అందాం. అరే ఈ ఐడియా బాగున్నదిరా కదా, ఏమంటావురా? అంతేరా? అవునరా, జానకి నన్ను ప్రేమిస్తానా లే అని చెప్పేసి డైరెక్ట్ తెలిసిపోతుంది. అరే చింటిగా, ఫస్ట్ జానకి ఫోన్ చేసి మరి ఎందుకు రమ్మనరా. ఓకేరా బిట్టు. హలో రాఘవ. హలో జానకి. చెప్పు రాఘవ, దేనికి కాల్ చేసినావు? జానకి నీతో కొంచెం మాట్లాడేది ఉన్నది, కలుద్దామా ఒకసారి? ఇందాకే మనం కలిసినాం కదా రాఘవ, మళ్ళీ దేనికి మాట్లాడాలి? ఎందుకో చెప్తా కానీ ఒకసారి మరికాడికి రాదు. సరే రాఘవ, నాకు కూడా ఇంట్లో బోర్ కొడుతుంది, వస్తాగు. సరే జానకి. అరే జానకి మరికాడికి వస్తా అన్నారా? ఓకే చింటిగా రాని, వచ్చినాక నువ్వు ప్రపోజ్ చేయి. ఒప్పుకుంటానా? ఒప్పుకున్నది, లేకుంటే లేదు, ప్రాంక్ అందాం. సరేరా. ఓకేరా. అరే జానకి వస్తానా, మీరు మళ్ళా పక్కకు పోయి వీడియో తీయాలి. ఓకేరా. హాయ్ రాఘవ, బిట్టు సూరి. హాయ్ జానకి. అరే సూర్య, ఫోన్ తీసి వీడియో ఆన్ చేయరా. ఏంటి రాఘవ, ఏదో మాట్లాడని చెప్పేసి రమ్మన్నావు, ఏం మాట్లాడాలి? జానకి నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడేది ఉన్నది, సో అందుకే మరికాడికి రమ్మన్నా. అదే రాఘవ, ఏంటో చెప్పు. జానకి చెప్పాలంటే కొంచెం భయంగా ఉన్నది, మళ్ళీ చెప్పిన తర్వాత నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావో
నేను చెప్పిన తర్వాత మాత్రం నీకు నచ్చినా నచ్చకపోయినా మనం మాత్రం ఇట్లనే ఫ్రెండ్స్ లాగా ఉందాం. అసలు దేని గురించి రాఘవ నువ్వు మాట్లాడేది ఏంటో చెప్పు. జానకి నాకు మా అమ్మ అంటే ఎంత ఇష్టమో ఆ తర్వాత నాకు ఇష్టమైన వాళ్ళు మా దోస్తు వాళ్ళు ఇద్దరే, అది నీకు కూడా తెలుసు కదా. తెలుసు రాఘవ, ఇప్పుడు ఏమైంది? నాకు నా దోస్తు వాళ్ళ తర్వాత చిన్నప్పటి నుంచి వెళ్ళి ఎప్పుడెప్పుడు నీతో మాట్లాడాలని చెప్పేసి నాకు ఉండేది, కానీ నువ్వు అసలు పట్టించుకోకపోయేదానివి. ఓకే రాఘవ, ఇప్పుడు ఏమైంది? నేను నీతో మాట్లాడుతున్నా కదా. ఇలాగే నువ్వు లైఫ్ లాంగ్ నాతో మాట్లాడుకుంటూ ఉండాలి జానకి. నాకు నా దోస్తు వాళ్ళు మా అమ్మ అయితే ఎంత ఇష్టమో ఆ తర్వాత అంతకంటే ఎక్కువ ఇష్టపడేది నిన్నే జానకి నేను. సరే రాఘవ, నేను నీకు ఒక ఫ్రెండ్ లాగా లైఫ్ లాంగ్ నీతో మాట్లాడుకుంటుంటా, ఇంకేంది? ఫ్రెండ్ లాగా జానకి లైఫ్ లాంగ్ నాతోటి లైఫ్ పార్ట్నర్గా తోడుంటావా? నా మనసులో మాట చెప్తున్నా జానకి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఒప్పుకుంటే మీ ఇంట్లో డాడీతో ఇట్లా మాట్లాడి మనం మంచిగా మ్యారేజ్ చేసుకుందాం. నేను ఇట్లా చూసుకుంటా అట్లా చూసుకుంటా అని చెప్పి నేను ఏం చెప్పలేను, కానీ నేను లైఫ్ లాంగ్ మాత్రం ఎట్లాంటి కష్టం రాకుండా సంతోషంగా చూసుకుంటా. ఏంది రాఘవ అట్లా మాట్లాడుతున్నావు? నీ మీద నాకు ఎటువంటి ఒపీనియన్ లేదు, జస్ట్ ఫ్రెండ్ లాగా మాట్లాడినా అంతే. అయినా రాఘవ, నేను మా నాన్నకి మాట ఇచ్చిన, నాకు ఈ లవ్ మ్యారేజ్ ఏం సెట్ కావు, మా నాన్న ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటా. జానకి ఇన్ని రోజులు అంటే నా ప్రేమ గురించి నీకు తెలియదు కదా, ఇప్పుడు తెలిసింది కదా. ఒక్కసారి నా గురించి ఆలోచించావు జానకి. నిజంగా చిన్నప్పటి నుంచి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం జానకి. నువ్వు నాతో ఉంటే ఎంతో సంతోషంగా ఉంటా. అరే రాఘవ, నువ్వు ఇస్తుంటావని తెలిసి ఉంటే నీకు అసలు ఇతను మాట్లాడేదానే కాదు. నా పెళ్ళంతా మా డాడీ చేతుల్లో ఉంది. అదే జానకి, నీకు ఇష్టం ఉంటే మన ఇద్దరం కలిసి మీ నాన్నని ఒప్పించి మ్యారేజ్ చేసుకోవచ్చు కదా. నువ్వేమనుకోవండి, నీకు ఒకటి చెప్తా రాఘవ, అసలు ఏ అమ్మాయినా నేను ఎందుకు ఇష్టపడతా చెప్పు? నువ్వు బీటెక్ పాస్ అయినా ఫెయిల్ అయినా ఎవరికి తెలియదు, ఊర్లో చిల్లర తిరుగుతాను, పైసలే సంపాదలేదు, పైగా సిగరెట్లు తాగుతారు, మందు తాగుతారు. నీకు లేని అలవాటు అంటూ లేదు. నిన్న ఏ అమ్మాయిని ఇష్టపడుతుందా? రాఘవ, నువ్వు నా గురించి ఇట్లా ఆలోచిస్తావని తెలిసింది అనుకో, నీతో మాట్లాడకపోయేదాన్ని నేను. గుడ్ బై. జానకి జానకి ఒక్క నిమిషం ఆగు. ఏంది బిట్టు సూరి, ఏం ఆగాలి? అసలు మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదు తెలుసా నేను? అరే అట్లా కాదు జానకి, ఇదంతా నిజం అనుకున్నావా? ఇదంతా ప్రాంక్. ఏంది సూరి, ప్రాంకా? ఏంది రాఘవ? జానకి నువ్వు ఇది నిజం అనుకున్నావా? సూర్యగారు చెప్పిందే నిజం, ఇదంతా ప్రాంక్. మేము యూట్యూబ్ ఛానల్ పెడదామని చెప్పేసి అనుకుంటాను. సో దాంట్లో ప్రాంక్ వీడియోలు ఎట్లా చేద్దామని చెప్పేసి ప్రాక్టీస్ చేసినాం. అబ్బా రాఘవ, ఇదంతా నిజమేమో అనుకుని ఎంత భయపడ్డా తెలుసా? నాకు ఎంత టెన్షన్ అయింది, నాకు ముందే చెప్పాలి ఇది ప్రాంక్ అని. జానకి నీకు చెప్పింది అనుకో, నువ్వు ఇంత సీరియస్గా ఇంత రియల్గా ఎక్స్ప్రెషన్లు వస్తాయా చెప్పు. ఇక అందుకోసమే ఇట్లా చెప్పకుండా ప్రాంక్ చేసినాం. అబ్బా రాఘవ, ఇంకోసారి ఇట్లా చేసి అనుకో, మీతో అస్సలు మాట్లాడి చెప్తున్నా. జానకి నువ్వు అట్లాంటి డిసిషన్ తీసుకోకు. ఈ చూడు వీడియో ఎట్లా వచ్చిందో. వద్దు సురేష్, నేనేం చూడను అవి. జానకి ఇక ప్రాంక్ కదా, అందుకే నీకు చెప్పకుండా చేసినాం. చెప్తే స్క్రిప్టెడ్ ప్రాంక్ అవుతుంది కదా, సో అందుకే నన్ను అయితే తప్పు అనుకోకు. నువ్వు ఒకవేళ బాధపడుంటే సారీ. సరే రాఘవ, ఈ వీడియోలు యూట్యూబ్లో కాదు, ఫస్ట్ మీరు జాబ్ చేసి ముగ్గురు సెటిల్ కాండి. నేను వెళ్తున్నా, బాయ్. చింతగా ప్రాంక్ అనే ఐడియా వచ్చింది కాబట్టి బతికిపోయినవురా, లేకపోతే ఘోరం ఉండరా. అరే సూరి, ఇది ప్రాంకేరా, కాకపోతే జానకి నిజంగా నేను అంటే ఇష్టం లేదని చెప్పి తెలిసింది కదరా. అరే ఇప్పుడు నువ్వు జానకి ఇష్టం లేదని తెలిసిందిరా, ఇప్పటి నుంచి జానకి నచ్చినాయి అన్నీ చేయి, తర్వాత ఇష్టం పెరుగుతుంది కావచ్చు. ఏమోరా సూరి, ఇన్ని రోజుల నుంచి వెళ్ళి జానకి మీద నేను ఎంత ప్రేమ పెంచుకున్నారా, కానీ జానకి అట్లా మాట్లాడేసరికి నాకు మస్తు బాధ అనిపించిందిరా. అరే చింటుగా, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు చెప్పురా. జానకి నువ్వు అంటే ఇష్టమో ఉన్నదో తెలుసుకుందామని ప్రాంక్ చేసినావా, మళ్ళీ ఎందుకు బాధపడుతున్నావురా? అదేరే సూరి, ఇప్పుడు జానకి అయితే నేను ఇష్టం లేదని చెప్పి తెలిసింది కదరా. ఇన్ని రోజులు జానకి మీద నా లోపల నేను ఎంత ప్రేమ పెంచుకున్నారా, ఇప్పుడు అదంతా ఒక్కసారే వేస్ట్ అని చెప్పి తెలిసింది తర్వాత ఎందుకు రేగా నేను. అరే చింటూ బాధపడకురా. అరే చింటూ